నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూలై 12 నుండి జూలై 18 వరకు జరిగే చంద్ర సంచార ఆధారంగా మిథున, తుల మరియు కుంభరాశుల వారి పూర్తి వార ఫలాలను మరియు వాటి పరిహారాలను స్పష్టంగా ఇందులో ఈ వీడియోలో అందించటమైంది. చంద్రుడు వేగంగా సంచరించే గ్రహం కనుక ప్రతి 2 రోజులకు కూడా ఒక రాశి మారుతూ మీ మానసిక స్థితిని మరియు రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాడు. అయితే ఈ చంద్రుడు ఈ వారంలో వృషభ రాశి నుంచి సింహరాశి వరకు సంచారం చేస్తాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా ఈ వారంలో సంచారం ఉంటుంది మిథున రాశి వారికి. అయితే ఈ మిథున రాశిని అనుసరించి గ్రహాలు, ఇతర గ్రహాలు ఖగోళంలో ఏ స్థానంలో ఉన్నాయి అంటే కనుక మిథున రాశిలోనే బుధ సంచారం వక్రించి జరుగుతుంది 17 వరకు. 18వ తేదీ ఈ వారం అంతా కూడా బుధ సంచారం జరుగుతుంది. రవి కూడా సంచారం చేస్తున్నాడు 17 వరకు. 18వ తారీఖున కర్కాటకంలో ప్రవేశించి గురునితో పాటు సంచరిస్తాడు అక్కడ. అయితే కర్కాటక రాశిలోనే ద్వితీయంలో ఉచ్చ గురువు సంచారం చేస్తున్నాడు. గోచారంలో అతి శుభగ్రహం ఉచ్చ గురువు ధనస్థానంలో ఉన్నది మిథున రాశి వారికి. అయితే ఇక తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా తృతీయానికి మంచి అనుకూలతలే ఇస్తాడు. కాకపోతే కేతువుతో కలిసి ఉన్నందున కొద్దిపాటి అనేది ఏమన్నా చూడాలి, గ్రహాలను బట్టి చూద్దాము. ఇక కుంభరాశిలో రాహు సంచారం జరుగుతుంది. మిథున రాశి వారికి భాగ్యస్థానం రాహు సంచారం జరుగుతుంది. ఇక దశమంలో వక్రించిన శని సంచారం, ఇక వ్యయస్థానములో కుజి సంచారం. గ్రహానుకూలత చూసుకుంటే గనక ఈ మిథున రాశి వారికి ఇతర గ్రహాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది కంపేర్ చేస్తే. కానీ గోచారంలో బృహస్పతి ఒక్కడు కొంచెం శుభంగా ఉంటే చాలా మంచి ఫలితాలే ఉండొచ్చు అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేది కూడా స్పష్టం చేయొచ్చు. అంటే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. గ్రహానుకూలత తక్కువ ఉంది, వియోగించే గ్రహాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ ఈ మిథున రాశి వారికి స్టార్టింగ్లో చూద్దాము. మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు వెరసి మిథున రాశిలో ఉంటాయి. ఇక ఈ మిథున రాశి వారికి ఈ ఫలితాలు చెప్పబోయే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చంద్రుడి సంచారం వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంటుంది ఆరోగ్యంగా. ఇక షేర్ మార్కెట్ పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, బుధుడు శుక్రుడు ప్రభావం వల్ల ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ధనలాభాలు ఉంటున్నాయి కదా అని మరి బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి అధికారుల నుండి మంచి సపోర్టు, ప్రశంసలు, గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకి అయితే లాభాలు బాగున్నాయి. విద్యార్థులు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి, వీసా ప్రయత్నాలకి అన్నిటికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక తోబుట్టువులతో సత్సంబంధాలు ఉంటాయి బాగానే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ప్రమాద సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఈ మిథున రాశి వారికి ఫలితాలు చెప్పుకోవటం జరిగింది. ఇక నక్షత్ర పరిహారాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం వారికి కొత్త అవకాశాలు అయితే వస్తాయి. వారి ఎదురుచూపులకి మంచి అవకాశాలే ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి మానసిక అస్థిరత ఉంటుంది ఎక్కువగా. పునర్వసు నక్షత్రం వారికి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి మిథున రాశి వారికి.
అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మిథున రాశి వారికి సమగ్ర వార ఫలితాలు తెలియజేయటం అయింది. ఇక పరిహారంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. మరియు బుధవారం నాడు వినాయకుడికి గరిక సమర్పించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మీ రాశ్యాధిపతిని బలోపేతం చేయటానికి ఈ ఒక చిన్న పరిహారం చాలా శ్రేయస్కరం అనేది సూచించటం అవుతుంది. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే గనక తులారాశిని అనుసరించి 5లోనే రాహు సంచారం మిశ్రమంగా, 6లో వక్రించిన శని సంచారం మళ్ళీ 5నే చూస్తాడు. కాబట్టి మిశ్రమంగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఇక 8లో కుజ సంచారం అంత బాగోలేదు. అది కూడా గ్రహం సరిగ్గా లేదు. 9లో రవి 17 వరకు సంచరిస్తాడు. తదుపరి 18 కర్కాటక రాశి. రవి ఈ వారంలో అనుకూలంగా లేడనే చెప్పచ్చు తులారాశి వారికి. ఇక బుధుడు తులారాశి వారికి 9లో అనుకూలిస్తాడు, పర్వాలేదు అనేది సూచించడం జరుగుతుంది. అది కొద్దిపాటి ఫలితాలే ఉంటాయి మిశ్రమంగా, వక్రించి ఉన్నాడు కాబట్టి. ఇక తులారాశి వారికి 10లో ఉచ్చ గురువు సంచారం చేస్తున్నాడు అక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. గురువు సంచారాలు కొద్దిపాటి అనుకూలతలే ఉండొచ్చు తులారాశి వారికి. వారి స్థానాల మీద దృష్టిలోకి వాటికి చూద్దాము. ఇక 11లో కేతువు అనుకూలిస్తున్నాడు, శుక్రుడు అనుకూలిస్తాడు. వీరిద్దరి కలయికలో కొద్దిపాటి ప్రతికూలతలైతే ఎదురవ్వచ్చు. ఇక ఇది తులారాశిని అనుసరించి గ్రహానుకూలత ఈ విధంగా ఉంది. తులారాశి వారికి 6లో శని సంచారం మిశ్రమమే కాబట్టి ఈ తులారాశి వారికి ఈ వారం అక్కడ శని బాగున్నాడు. 10లో ఉచ్చ గురువు బాగున్నాడు. 11లో బాగుంది ఎన్ని కాబట్టి వెరసి సగం గ్రహాలు అనుకూలం, సగం గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనేది సూచించడం జరుగుతుంది. చంద్రుని సంచారం వల్ల కొద్దిపాటి మానసిక ప్రశాంతత, ఉత్సాహం కూడా పెరుగుతాయి ఈ వారంలో వీరికి. తులారాశి వారికి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి వారికి చంద్రుడు యాక్చువల్గా అష్టమ, నవమం, దశమం లాభస్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రారంభంలోనే కొద్దిపాటి అష్టమ చంద్ర సంచారానికి, అది కూడా తన స్వంత రాశిలో జరుగుతుండడం వల్ల అంత ప్రతికూలతలు ఉండవు. కాబట్టి ఆరోగ్యం వీరికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఉత్సాహంగా ఉంటారు. చంద్ర అనుగ్రహం బాగుంది ఈ వారంలో వీరికి. శారీరక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఆ బద్ధకము, ఆ కాళ్ళ నొప్పులు ఇదివరకు ఉన్నాయన్నీ కూడా కొంచెం సౌకర్యంగా ఉంటుంది ఈ వారంలో ఆరోగ్యం పరంగా. ఇక సూర్యుడు అనుగ్రహం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా బలోపేతం అవుతుంది. షేర్ మార్కెట్ మరియు కొత్త పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ వారంలో వీరికి. ఈ విషయాల్లో మంచిగా చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆశించే వారికి కానీ, లేదా కొత్త బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తారు బాగానే అని చెప్పచ్చు. ఈ ఉన్నత విద్య, వీసా లేదా గ్రీన్ కార్డు ప్రయత్నాలకి ఇది అనుకూలమైన సమయం ఈ తులారాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంటుంది. సిబ్లింగ్స్తో మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ తులారాశి వారికి చాలా వరకు మిశ్రమంగా కంటే అధికంగానే మంచి ఫలితాలు ఇప్పటి వరకు కూడా చూసాము. ఇక ఈ తులారాశి వారికి కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాము. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రమాద సూచనలు ఏవీ లేవు ఈ వారంలో ఈ తులారాశి వారికి. కానీ వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అనేది సహజ జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది
సూచించడం జరుగుతుంది. ఇక ఈ తులారాశిలో 3 నక్షత్రాల వారికి, చిత్తా నక్షత్రం వారికి ధనలాభాలుంటాయి బాగా. స్వాతి నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. విశాఖ నక్షత్రం వారికి కుటుంబంలో ఆనందంగా ఉంటారు కుటుంబంతో అనేది సూచించడం జరుగుతుంది. మొత్తానికి ఈ తులారాశి వారికి చాలా బాగుంది ఒక్క విషయంలో తప్పితే. తులారాశి వారు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారం అంటే గనక, వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం గాని, మరియు శ్రీ సూక్తం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నవారికి తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక తదుపరి ఈ వీడియోలో చివరిగా కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వ భాద్రపద 1, 2, 3 పాదాలు. ధనిష్ట నక్షత్రం అంటే కుజుడు, శతభిషం అంటే రాహువు, పూర్వ భాద్రపద అంటే గురువు. ఈ వీరు సంచారాలు పైన వీడియో మొదట్లో చెప్పుకున్నాము. ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నారో అధికారులు. ఈ ఈ నక్షత్ర చంద్ర ఆధారిత ఫలితాలన్నమాట. ఈ చంద్రుడు ఈ వారంలో ఈ నక్షత్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది చెప్పటం. ఇక కుంభరాశి వారికి అనుసరించి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. రాశిలోనే రాహు సంచారం అంత అనుకూలం కాదు. ద్వితీయంలో వక్రించిన శని కూడా అంత అనుకూలంగా లేడు. 4లో కుజుడు కూడా అనుకూలం కాదు. 5లో బుధుడు అనుకూలిస్తున్నాడు మిశ్రమంగా, వక్రించి ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. సూర్యునితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగానికి కొద్దిపాటి అర్హతలే ఉంటాయి. ఇక 6లో గురు సంచారం అంత అనుకూలం కాకపోయినా, గోచారంలో గురువు శుభగ్రహం అంటారు. ఇక 6లో సూర్యుడు ఆఖరి రోజున వారాంతానికి చేరుకుంటాడు. ఆ రోజు బాగానే ఉంటుంది. 6లో సూర్యుడు అనుకూలమే. ఇక 7లో కేతు అనుకూలం కాదు, శుక్రుడు అనుకూలం కాదు. వీరికి గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల చంద్రుడు మాత్రం కుంభరాశి వారికి 4, 5, 6, 7 అంటే వారం ప్రథమార్థంలో కొద్దిపాటి చంద్రబలం తక్కువ ఉన్న, వారం మధ్యమం నుండి వారాంతం వరకు కూడా చంద్రబలం బాగుంటుంది అనేది చెప్పచ్చు. అయినా ఈ ఇతర గ్రహాల ప్రతికూలతలు ఉండటం మూలంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి కుంభరాశి వారికి ఈ వారం కూడా. ఇక ఈ చంద్ర సంచారం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం ఏర్పడవచ్చు అనేది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కనుక జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా. ఆర్థిక పరిస్థితి ఈ ప్రభావం, శని ప్రభావం వల్ల స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్లో అయితే కనుక ఆచితూచి వ్యవహరించాలి. అదేమంటే ఈ వారం వదిలేసినా అంత నష్టమేమీ లేదు. ముందుకు వెళితేనే మంచి జాగ్రత్తగా చూసి పెట్టుకోవాల్సి ఉంటుంది. డే వరకు పర్వాలేదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి సహోద్యోగుల సహకారం, వారి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా అయితే మాత్రం ఈ వారంలో ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, నడపాల్సి ఉంటుంది వ్యాపారాన్ని. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి కానీ, వీసా కోసం చేసే ప్రయత్నాలలో కానీ స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి ముందస్తు. వారం చివరి భాగాన చివరికి వారం మధ్య నుంచి కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలకి వీసా కోసం చేసే ప్రయత్నాలలో, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో వారం మొదటిలో 3 రోజులు కూడా వాయిదా వేసి వారం మధ్యస్థం నుంచి పనులు ప్రారంభించుకుంటే విజయం సాధిస్తారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే గనక ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. ప్రేమ వ్యవహారాలు మామూలుగానే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాలు, అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. మీ నిర్ణయాలు అంత సరైనగా ఉండవు. ప్రమాద సూచనలు ఉన్నందున ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వారు ఈ వారంలో కూడా. ఇక నక్షత్రాల ఫలితాలు అంటే గనక, ధనిష్ట నక్షత్రం వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. శతభిష నక్షత్రం వారికి ఈ వారంలో
వారు చేసిన పనుల మీద వారికి జ్ఞానోదయం కలుగుతుంది. అంటే జ్ఞానాన్ని ఇప్పటివరకు పడిన కష్టాలన్నిటికీ కూడా వారు రియలైజ్ అవుతూ ఉంటారు. వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనేది సూచించడం జరుగుతుంది శని భగవానుడు. ఏలినాడు శని తృతీయ భాగంలో ఉన్నారు వీళ్ళు. పూర్వభద్ర నక్షత్రం వారికైతే ప్రయాణాలలో మంచి లాభాలే ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతికూలతలకి ప్రతి శనివారం నాడు కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగి కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు కలగటానికి సూచనలు చేయడం జరుగుతోంది. ఇది ఈ ఈ వీడియోలో జూలై 12 నుండి 18 వరకు జరిగే చంద్రుని సంచారం ఆధారంగా మిథున, తుల మరియు కుంభరాశుల వారి వార ఫలాలను పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియోలో. ఆరోగ్యం, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితంలో పాటు పాటించాల్సిన పరిహారాలు కూడా పొందుపరచడం జరిగింది. అయితే ఈ వీడియోలో చూశారుగా, జూలై 12 నుండి చంద్రుని సంచారం ఆధారంగా ఈ అన్ని గ్రహానుకూలతలను బట్టి మీ అడుగులు వేస్తూ సూచించిన పరిహారాలను పాటించి ఈ వారాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. సమయం అమూల్యమైనది. అందుకే మీ సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలోనే పూర్తి వివరాలను మీకు అందించడం జరిగింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన రాశి ఫలాలు మరియు జ్యోతిష పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయటం మర్చిపోకండి. తద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ విధంగా సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ్.